తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దరఖాస్తు చేసి ఉన్నాను. అందుకు కారణం ఈ నియోజకవర్గాన్ని కాపు సామాజిక ఎక్కువగా ఉంది. కాపు సామాజిక వర్గం ఇస్తే అత్యధిక మేరతో గెలుస్తారని, కాపు సామాజిక వర్గానికి ఇస్తారని గౌరవ ముఖ్యమంత్రి ఆయన నోటితో అన్నారు. దాంతో మేము దరఖాస్తు చేశాము. 2009 ఎన్నికలలో తక్కువ ఓట్లతో గెలిచిన రాజుగారి కేవలం ఆ సామాజిక వర్గం లేనందువల్లే అంత తక్కువ ఓట్లతో గెలిచిన తప్ప ఇంకొక సామాజిక వర్గం ఏదైనా కాపు, వెలమ, గవర, యాదవ ఏదైనా సరే అత్యధిక ఓట్లతో గెలుస్తారని చెప్తున్నాను. అలాగే 2014లో ఎలక్షన్ జరిగింది, ముఖాముఖి ఎలక్షన్. ధర్మశ్రీ రాజుగారు పోటీ చేశారు. దానిలో జడ్పీటీసీలు ఎన్నిక జరిగింది, ఎమ్మెల్యేని జరిగింది. ఒక నెల రోజుల్లో నేను ఎమ్మెల్యేకి కేవలం 900 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 600 మొత్తం లోపు. కానీ జడ్పీటీసీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఓట్లు లెక్కెడితే 26,000 వచ్చాయి. కేవలం అది సామాజిక వర్గం కాకపోవడం వల్ల. అవతల 26,000 నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఎమ్మెల్యేకి ఎన్ని రావాలి? అంచేత పార్టీ ఖచ్చితంగా ఈ మన్నించి కాపు సామాజిక వర్గం కానీ, వెలమ సామాజిక వర్గం కానీ, యాదవ్ కానీ, గవరకు కానీ ఇస్తే ఆ 26,000 తగ్గకుండా గెలిపించి అప్పగించవాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నాను.